గ్రామం బంటిమిల్లి మండలం. నా పేరు మాకా వాసుదేవ్. ఈ సీఎం టుడే యూట్యూబ్ ఛానల్లో వీడియోలు తీసి పెడుతున్నారు. ఏమనంటే ఏదో భూదందా చేసామని, రౌడీజం చేసామని చెప్పని మాకు బాగా న్యూసెన్స్గా ఉంది. మరి సీఎం టుడే ఛానల్ వాళ్ళు మరి ఎవరు ఆధారం చేసుకుని మరి ఇలా చేస్తున్నారనేది అయితే తెలీదు. దీనివలన మాకు పరువు నష్టం జరిగింది. ఈ పరువు నష్టానికి తగినటువంటి శిక్ష తప్పనిసరిగా అనిపించాల్సిందే. న్యాయస్థానం ద్వారా వెళ్తాము. మా ప్రముఖ న్యాయవాది అయినటువంటి గోపి గారి ద్వారా ఒక వారం రోజుల్లో వాళ్ళు ఏదన్నా మాకు సమాధానం చెప్తే సరే, లేకపోతే తగిన చర్యలు తప్పనిసరిగా తీసుకుంటాము. ఈ భూమి కానీ ఈ పత్రాలు కానీ మొత్తం ఫేకేనో ఎక్కడో తెలియదు. ఇదేదో ఫోటోలు తీసి ఫేక్గా పెడుతున్నారు. దీనివలన ఉపయోగం అంటూ ఏమీ లేదు. దీనికి తగిన శిక్ష ఖచ్చితంగా అనిపిస్తారు. మాకు వారం రోజుల్లోపు దీనికి ఆధారం అంటూ వాళ్ళు మేము పలానా రోజున ఈ తప్పు చేసాం, ఈ కేసు ఫైల్ అయింది, లేకపోతే దొమ్మి చేసాం, లేకపోతే వేరే వాళ్ళ భూములు మేము లాక్కున్నామని కానీ ఒక్క కాగితం రూపంలో కానీ లేకపోతే సాక్షుల రూపంలో కానీ మాకు చూపించండి. మీ దానికి ఎప్పుడు తలవంచడానికి మాకు సిద్ధమే. కానీ ఎలాంటి ఇది లేదు. ఆధారం అంటూ ఉంటే మీరు మీ ఛానల్లో గొప్పగా ఉంటే మీకంటూ ఆధారం ఉంటే చేయండి, తప్పలేదు. మీకు లేకోకుండా ఇలా ఫేక్గా చేయడం వలన మాకు పరుగు పోతుంది. దానివలన మీరు పరువు నష్టం దావా నేను ఖచ్చితంగా వేస్తాను. నాకు సమాధానం మీరు ఖచ్చితంగా చెప్పాల్సిందే. అవాస్తవాలు కాదు, వాస్తవాలు చూపించండి. వీటిల్లో ఏదైనా అత్తమూరులో ఇలాంటి భూమి కానీ ఇలాంటి భూమి అత్తమూరు గ్రామంలో ఎక్కడ చుట్టుపక్కల ఎక్కడా కూడా లేదు. ఏ విజయవాడ గుంటూరు ఏరియాలో తీసుకొచ్చి మమ్మల్ని ఏదో బ్లేమ్ చేయాలని చెప్పని రాజకీయంగా తొక్కాలని వెనకాల ఉన్న నాయకులు మాటలు విని ఇలా చేస్తున్నారు. దీనివలన వాళ్ళే నష్టపోతారు. ఎలాంటి ఇబ్బంది లేదు. జై హింద్. మొన్న అత్తమూరు గ్రామం కాపరస్తులైన బంటిమిల్లి మండలం అత్తమూరు గ్రామ కాపరస్తులైన మాకాల వెంకట్రావు, మాకాల వాసుదేవరావు మీద సీఎం టుడే యూట్యూబ్ ఛానల్లో వీళ్ళు భూదందా చేస్తున్నారు, రౌడీజం చేస్తున్నారని చెప్పి సీఎం టుడే యూట్యూబ్ ఛానల్లో రావటం జరిగింది. చూడండి, సీఎం టుడే యూట్యూబ్ ఛానల్ వారు ఒక్కసారి మీరు ప్లే చేసినటువంటి వీడియోలు ఒకసారి చూసుకోండి. వీళ్ళు భూదందాలు చేస్తున్నారు అని వీడియోలు అవన్నీ కూడా చూపించడం జరిగింది. మీ ఛానల్లో చూపించినటువంటి ఈ భూమి అత్తమూరు గ్రామంది కాదు. అలాగే మీరు ఛానల్లో చూపించినవన్నీ కూడా ఈ భూములు ఎక్కడా కూడా అత్తమూరు గ్రామంలో లేరు. అలాగే ఇలా జేసీబీలు మీరు చూపించారే, ఈ జేసీబీలు తెల్లమట్టితో వస్తున్నాయి. ఈ జేసీబీ నెంబర్లు లేకుండా తెల్లమట్టితో వచ్చి వీళ్ళు భూదందాలు చేస్తున్నారు, భూములు ఆక్రమించుకుంటున్నారు. అలాగే వీళ్ళు ఆ ఊరు వాళ్ళు స్పందనకు వెళ్ళి అంటున్నారు. ఈ స్పందన అనేది మచిలీపట్నం కలెక్టరేట్కి సంబంధించింది కాదు, ఏ ఊరిది. అలాగే వీళ్ళు ఈ సంబంధించిన స్టాంప్ పేపర్లు, స్టాంప్స్ ఇవన్నీ పెట్టారు. మీ వీడియోలో యూట్యూబ్ ఛానల్లో చూపిస్తున్నారు. ఇవన్నీ ఎవరికి సంబంధించినవి? వీళ్ళ మీద ఈ రోజు వరకు కూడా వీళ్ళు బలాన మా భూములు ఆక్రమించుకున్నారని కానీ, బలాన విధంగా రౌడీజం చేస్తున్నారని కానీ, మాకాల వాసుదేవరావు కానీ, మాకాల వెంకట్రావు కానీ, మరియు మాకాల వాసుదేవరావు సోదరుడు కానీ ఎవ్వరు వీళ్ళ బలాన్ని రౌడీజాలు చేస్తున్నారు, మా భూములు లాక్కున్నారని ఎక్కడ ఏ ఛానల్లో కానీ ఎక్కడ రిపోర్ట్ కూడా నమోదు కాబడలా. కానీ మీ ఛానల్ వాళ్ళకి వీళ్ళ గురించి ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు? ఏ ఆధారంతో మీరు ఈ ఫోటోలు వేశారు, వీడియోలు చూపిస్తున్నారు? అలాగే ఈ ప్రొక్లైన్ నెంబర్ లేకుండా దాఖలు చేశారు. ట్రాక్టర్లు, ప్రొక్లైన్లు ఇవి ఎక్కడివి? అలాగే స్పందన ప్రోగ్రామ్ ఏదో వీడియో చూపించారు, ఇది ఎక్కడది? అలాగే వీళ్ళు స్టాంప్ పేపర్లు ఇవన్నీ చూపిస్తున్నారు కదా, స్టాంప్ పేపర్ ఇవి ఎక్కడవో? ఎవరు ఇవి మీకు ఈ ఆధారాలతో వీళ్ళ మీద నిందలు వేసి ఇచ్చారో మీరు నిరూపించవలసిందిగా కోరుతున్నాను మీడియా ద్వారా. నెక్స్ట్, మీరు చెప్పేటువంటి మీడియాలో మీరు ఇచ్చినటువంటి మెసేజ్ మా క్లయింట్లు మాకాల వాసుదేవరావు, మాకాల వెంకట్రావుకు పరువు పోయేట్టుగా వాళ్ళు ఇమేజ్ డ్యామేజ్ చేస్తున్నారు. మా క్లయింట్లు మీ యూట్యూబ్ ఛానల్ మీద చట్టపరమైన చర్య తీసుకుంటుంది. మీ యూట్యూబ్ అధినేత మీ అధినేతకి ఎవరి ఆధారాలు ఇచ్చారో ఇవన్నీ కూడా వారం రోజుల్లోపు మా క్లయింట్ల వాళ్ళకి వచ్చి చెప్పవలసిందిగా కోరుతున్నాం. మీరు రండి, లేదా మీరు ఈ ఆధార్ లెటర్ ద్వారా బలానా వాళ్ళు మాకు ఈ ఆధారాలు ఇచ్చారు అని మీరు చెప్పవలసిందిగా కోరుతున్నాం. అలాగే వీళ్ళని మీ యూట్యూబ్ ఛానల్లో
వీళ్ళు పారిపోయారు, ఏదో నేరం క్రైమ్ రిజిస్టర్ చేసి వీళ్ళ మీద ఒక ఫాల్స్ కేసు రిజిస్టర్ చేశారు. వీళ్ళు పారిపోయారు, విజయవాడలో పట్టుబడ్డారని కూడా చెబుతున్నారు. కానీ పోలీసు వారి రిమాండ్ రిపోర్ట్లో 10వ తారీఖున వాసుదేవరావు వెంకట్రావు ఇంట్లో ఉంటే అరెస్ట్ చేసి తీసుకెళ్లారని చెప్పి పోలీసు వారు రిమాండ్ రిపోర్ట్లో చెప్పడం జరిగింది. రిమాండ్ రిపోర్ట్ ఎస్ఐ బంటుమిల్లి పిఎస్. చూడండి మరి వీళ్ళు మీకు ఎలా తెలుసు విజయవాడలో అరెస్ట్ అయ్యారని? ఎస్ఐ పోలీసు వారేమో ఇంటి దగ్గర అరెస్ట్ చేసాం, ఇంట్లో ఉంటే అరెస్ట్ చేసామని చెబుతున్నారు. మీ యూట్యూబ్ ఛానల్లోనేమో సీఎం టుడే యూట్యూబ్ ఛానల్లోనేమో విజయవాడలో దొరికారు అని వీళ్ళని డిఫమేటరీగా యూట్యూబ్ ఛానల్లో వీళ్ళ గురించి రావటము, బలానా దందాలు చేశారంటున్నారు. బలానా దందాలు చేసినట్టు ఏమైనా ఆధారాలు ఉన్నాయా? బలానా వాళ్ళు రౌడీజం చేశారంటున్నారు, ఎక్కడన్నా ఆధారాలు ఉన్నాయా? బలానా కేసులు రిజిస్టర్ అయినాయన్నారు, ఏ ఆధారాలు ఉన్నాయా? ఏ ఆధారాలు ఉన్నాయో మీ దగ్గర బయట పెట్టవలసిందిగా కోరుతున్నాను. లేని ఎడల మీపై ఇదిగో వాసుదేవ్ వెంకటరావు గారు ఇక్కడే ఉన్నారు పక్కన, చూడండి. వాళ్ళు మీ ఛానల్పై చట్టపరమైన చర్య తీసుకుంటారు. వీరికి సరైన సమాధానం చెప్పాలి. లేని ఎడల వీళ్ళ పరువు తీస్తున్నారు మీరు అబద్ధ సంగతులతో. వీళ్ళు మీ మీద పరువు నష్టం దావా వేస్తున్నారు. అన్నిటికీ మీరు భరించాల్సి వస్తుంది.